హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరూ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. బాగుంటుంది వీడియో అయితే. సోదైతే ఎక్కువ పెట్టట్లే అనమాట. తమిళ చూసే వచ్చి ఉంటారు కదా. నేనైతే ముస్లిమ్స్ ఫంక్షన్కి వెళ్ళానండి. ఫస్ట్ టైం అనమాట ముస్లిమ్స్. అసలు నాకు చిన్నప్పటి నుంచి మాకు ఇంటి దగ్గర లేరు, తెలిసిన వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. అసలు ఎప్పుడైనా హిందీ నేర్చుకోవాలని అరే ఎవరైనా ముస్లిం ఫ్రెండ్ ఉంటే బాగుండేది అనుకుంటాను. కానీ అసలు నాకు ముస్లిం వాళ్ళ టచ్లో కూడా లేరండి. బట్ మేము ముస్లిం ఫంక్షన్కి వెళ్ళాం. ఎందుకంటే రీసెంట్గా ఒక 1.5 ఇయర్ నుంచి ఒక అన్న పరిచయం అయిందనమాట. అంటే మా హస్బెండ్కి పరిచయం ఇంకా వెళ్ళినామన్నమాట. మా ఆయనకి పరిచయం అయిందనమాట అన్న. సో ఇంకా బాగా క్లోజ్ అయిపోయిండు. ఇంకా మా వదిన వాళ్ళ ఫంక్షన్కి కూడా వచ్చిండ్రనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అట్లా ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయారు అనమాట. నేనైతే ఇంటి దగ్గరనే ఇట్లా డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను. ముస్లిం ఫంక్షన్ కదా, వాళ్ళు కొంచెం గ్రాండ్గా తయారవుతారని చెప్పేసి నేను ఇట్లా రెడీ అయ్యాను అనమాట. శ్రేష్టకైతే ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లంగా బ్లౌజ్ వేసిన అనమాట. ఇంకా మా అత్త వాళ్ళు వేసేదాకా వదలలేదు. ఇంకా ఇది మా వదిన వాళ్ళు ఇల్లు అనమాట. అక్కడ వాళ్ళ ఇంటి ముందు అంటే సేమ్ అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. అట్లా ఎక్కువ పరిచయం అనమాట. అపార్ట్మెంట్ కల్చర్లో అందరూ ఉంటారు కదా. అపార్ట్మెంట్కి ఎదురు ఉన్న రూమ్లో వాళ్ళు ఉంటారనమాట. అట్లా బాగా పరిచయం అనమాట. వాళ్ళు ముస్లిమ్స్ అంటే కొందరు ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉంటారు కదా. వీళ్ళు హిందూస్లోనే ఎక్కువ ఉంటారనమాట. వీళ్ళు ముస్లిమ్స్లో పెద్దవాళ్ళంట. కానీ వీళ్ళు హిందూస్తో ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఎక్కువ మాట్లాడతారు, తెలుగులో కూడా మాట్లాడతారు. మంచిగా బిహేవ్ చేస్తారు, మంచిగా ఉంటారు అనమాట. ఇంకా వెళ్ళాము. ఫస్ట్ టైం అసలు వాళ్ళ పద్ధతులు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. నేనైతే ఇట్లా రెడీ అయినా. ఇంకా నాకు అక్కడ ఫ్రీ కదా, అక్కడ పిల్లలకి ఇట్లా టాటూస్ ఇస్తున్నారనమాట. టెంపరరీ టాటూస్ అండ్ లైక్ వాటర్ పెయింట్స్తోని. ఇంకా అందరికీ టాటూ ఇట్లా ఏ విధంగా చేస్తున్నారో కూడా అది వీడియో తీసిన అనమాట. నెక్స్ట్ శ్రేష్ఠ కూడా టాటూ వేయించిన అనమాట. చూడండి, తను ఇష్టంగా వేయించుకుంది. తనకి బటర్ఫ్లై అంటే ఇష్టం అనమాట. బటర్ఫ్లై టాటూ అయితే వేయమంది. ఒక్కొక్కలాగా అడుగుతుంది, నాకే తెలియదు అసలు. అక్కడ పిల్లలు వచ్చి నాకు ఏమంటారు, నాకు టెడ్డీ బేర్ వేయు, నాకు బటర్ఫ్లై వేయు, నాకు రెయిన్బో వేయు అని అడుగుతున్నారు. ఇట్లా కూడా అసలు నాకు తెలియని కూడా తెలియదు. నేను ఇక్కడ చూడలేదండి, చూడనప్పుడు తెలియదు కదా. అంటే వేస్తారు టాటోస్ బర్త్డేస్లో అని తెలుసు, కానీ ఇట్లా ఈ విధంగా వేస్తారని నాకు తెలియదు అనమాట. శ్రేష్టకి అయితే ఇక్కడ నేను బటర్ఫ్లై తనే అడిగింది, బటర్ఫ్లై వేయి. వాళ్ళందరూ విన్నది, వాళ్ళు వచ్చి చెప్తా ఉంటే నాకు ఇదేయు అదేయు అని వాళ్ళు అడుగుతున్నారు కదా. వాళ్ళని వినంగానే వెళ్ళి కూర్చొని నాకు బటర్ఫ్లై వేయు అని అన్నదన్నమాట. ఇంకా బటర్ఫ్లై అయితే వేయించుకుంది, మంచిగా వచ్చింది బటర్ఫ్లై. అతను ఇంటి వాళ్ళ పిల్లలకి ఏమో 2 హ్యాండ్స్కి వేసినాడు. ఇంకా ఇట్లా చుట్టాలు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా వస్తారు కదా, వాళ్ళకి సింగిల్ హ్యాండ్కే వేసిందనమాట. మాకు తెలియదు పెద్దవాళ్ళు కూడా వేయించుకుంటారని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళు అయితే పేర్లు టాటో రాయించుకున్నారనమాట. తర్వాత తెలిసింది మనం కూడా రాయించుకోవచ్చు అని చెప్పేసి. శ్రేష్ఠ నేమ్ రాయించుకున్నాడు, బాగుండే. నేను అన్నా అట్లా టెంపరీ వేసుకోవడం ఎందుకు, పర్మనెంట్ వేయించుకోవచ్చుగా అని చెప్పేసి. సో రీసెంట్గా గోవా వెళ్ళినప్పుడు కూడా ట్రై చేసినాడంట పేరు రాయించుకోవడానికి. బట్ అంత పర్ఫెక్ట్ మంచి అంటే నచ్చలేదంట అక్కడ వేయించుకోవడము. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదేండి. ఇక శ్రేష్ఠ కోసమే ఎక్కువ కొంచెం ఎంజాయ్ చేసింది అక్కడ. కాకపోతే శ్రేష్ఠకి చాలా దెబ్బ తాకింది. ఆడపిల్లలందరూ ఆడుతున్నప్పుడు శ్రేష్ఠ కూడా మంచిగా ఆడుకుంది. సడన్గా ఇంకా ఒకరినొకరిని అటాక్ చేసుకొని శ్రేష్ఠకి అయితే చాలా దెబ్బ తాకింది అనమాట. కానీ పిచ్చి పిల్ల శ్రేష్ఠ అసలు ఏడవదనమాట. శ్రేష్ఠకి అయితే టాటూస్ మంచిగా వేయించినాను గాయస్ ఇక్కడ. ఇంకా చాలామంది పిల్లలు వెయిటింగ్ అనమాట. పాపం ఏంటంటే నాది ఇవ్వ ఫస్ట్, నాది ఇవ్వ, నాకేవా అని ఒకరు అందరు అడుగుకుంటున్నారు. ఇంకా అంటే తప్పించుకొని ఎవరైనా స్కిప్ చేయించి మేము వేయించుకుంటే బాగుండని చెప్పేసి. చూడండి శ్రేష్ఠ ఎక్స్ప్రెషన్. తనకైతే ఇక లోపల ఫుల్ ఫీలింగ్ అనమాట, హ్యాపీ బటర్ఫ్లై వేయించుకున్నా అని చెప్పేసి. ఆ రోజు కూడా బాగా రెడీ అయింది. యాక్చువల్గా జీన్స్ వేసుకుంటా అన్నది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే లంగా బ్లౌజ్ వేసుకుంది అనమాట. క్యూట్ ఉండే శ్రేష్ఠ అయితే, సూపర్ ఉండే. నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఫుడ్ అయితే డిఫరెంట్గా ఉంది కదా. నేనైతే తినలేకపోయినా. అంటే ఎవరైనా ఏమన్నా అనుకోండి, కానీ ఒక్కొక్కరు ఫుడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఏం వేసుకున్నావు? టాటూ వేసుకున్నావా? మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ వేసుకున్నావా నువ్వు? తినలేకపోయినా. చూసినారా బాగున్నావు చూసి ఎంత ముడుచుకుంటుందో, హ్యాపీ అనమాట.
బాధ్యత. ఇంకా ఫుడ్ అయితే నాతోనైతే కాలేదు గైస్. అంటే తింటాం మనం బిర్యానీ అవి ఇవన్నీ తింటాం, కానీ నాకైతే హలీం ఇష్టం లేదు. హలీం తినలేదు, హలీం పెట్టేది బాగుందంట తిన్నారు. నెక్స్ట్ అన్నీ చప్పగా ఉంటాయి గైస్ అక్కడ. నాకైతే చప్పగా ఉంటుంది, అసలు నోట్లో పోదు. నేను కొంచెం ఉప్పు కారం మంచిగానే తింటాను అనమాట. నాకు అట్లా అడుగుతుంటే చప్పగా ఉంది. ఇంకోటి ఏంటంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టారు. కర్రీ చికెన్ కర్రీ అంట. ఆ కర్రీ కూడా చప్పగా ఉంది. చికెన్ కర్రీలో చింతపండు వేసారంట. అసలు కాలేదు. కాకపోతే వాళ్ళ ప్రకారం అయితే వాళ్ళకి నచ్చింది లేండి, కొందరికి నచ్చుతుంది అట్లా. ఇంకా ఫుడ్ దగ్గర వీడియో తీసిన అనుకుంటా, తీసాను అదనమాట. అనుకుంటా బాల్కనీలో ఏమంటారు కానీ ఫంక్షన్ పెట్టుకున్నారనమాట. చూడండి ఇది ఫుడ్. నాకు హలీం చూస్తే నీకు అంటే అట్లా అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు నచ్చదు అనమాట హలీం నచ్చదు. ట్రై చేసిన అంటే ట్రై చేయమని అన్నట్టు, ఇంకా నాకు అసలు నచ్చలేదు. సో వాళ్ళ పరంగా వాళ్ళ టేస్ట్ బాగుందంట, బట్ నాకు నచ్చలేదు అంతే. ఇంకా ఫంక్షన్ అయితే గ్రాండ్గా చేసుకున్నారు. ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.